శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. ఈరోజు కార్తీక మాసం 4వ రోజు. మనమంతా కూడా కార్తీక పురాణాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాము, పారాయణ చేస్తూ ఉన్నాము. 4వ అధ్యాయం. జనక మహారాజుకు వశిష్ఠుల వారు దీపారాధన మహిమ గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందేదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియచేయు ఇతిహాసం వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యార్థము శివాలయమున గాని విష్ణు ఆలయమున గాని దీపారాధనమును చేయవచ్చును. సూర్యాస్తమయము అందు అనగా సంధ్యా చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమందు గాని దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుతురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా, అచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవా, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచూ ఉన్నాను అని చెప్పెను. అంత ఆ మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనం చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దానధర్మములతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 1 దినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యం వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగుల సంతసించి తమ దేశమంతటను పుత్రోత్సాహము చేయించి బ్రాహ్మణులకు
దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనము చేయుడని రాజు శాసించెను. కుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్తమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాపము చేతను తన కంటికి ఇంపుగా కనిపించే స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనిచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పువారలను నరుకుదురని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండును. అట్లా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటబడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారములో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేశాను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇట్లొకరినొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో పంచుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇట్లా కొంతకాలం జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలేనని నిశ్చయించి ఒక ఖడ్గంను సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢ ఆలింగనము నొర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది, దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట కొంగును చించి అక్కడనున్న ఆమెదపు ప్రమిదంలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురును మహా ఆనందంతో రతి క్రీడలు సల్పుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలననున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత ఆ యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రంగానున్నదే అని ప్రశ్నించాను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయును నశించిపోయినవి. కావున వారిని కైలాసంనకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా
ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఏలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం అందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తం. దానము చేయవారు చెప్పవలసిన మంత్రం. ఓం ఇదం ఏతత్ ఆముకం. ఓమిటి చిట్టా రోధనాత్ ఇదమేతత్ ధారాయిత్వ ఏత దితి దృష్ట యమాన అముకమితి వస్తు నిర్దేశనమితి స్మార్థం ఆధ్య రీత్యా. వేతన ఆధ్యాయితి దేశకాలమాన వృత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశయత్ విసర్జయేత్ అని, ప్రాచ్యం దదామి అని, వీణం ఎవరికి తోచిన శబ్దం వారు చెప్పుకోవచ్చును. దానం తీసుకొని వారు చెప్పవలసిన మంత్రం. దానం చేసేటప్పుడు ఆ దానాన్ని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి. ఓం ఏతత్ ఇదం. ఓమితి చిత్త నిరోధన స్యాత్ ఏటదితి కర్మణ్యే ఇద్మిటి కృత్య మిర్ధాత్ అముకం. స్వకీయ ప్రవర చెప్పుకోవలెను. ఆధ్యరీత్యా దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫల వినాశనార్థం అహంభో పునఃప్రవర చెప్పుకొని ఇదం అముకం దానం గృహ్ణామి ఇదమితి దృష్ట్యాన అముక్మిటి వస్తు నిర్దేశాదిత్యదయ అని చెప్పుకొనుచు పరిగృష్ణామి లేదా స్వీగృష్ణామి అనుచు స్వీకరించాలి. శ్రీ శివ స్తోత్రం. ఓం వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. శ్రీ విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇంతటితో 4వ అధ్యాయం పూర్తి అయినది. ఐదవ రోజు 5వ అధ్యాయాన్ని తెలుసుకుందాము. నమస్కారం.